నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఇప్పుడు హాట్ టాపిక్ అంతా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద నడుస్తుంది. ఆ ఐఏఎస్ ఆఫీసర్ మహిళా ఐఏఎస్ ఆఫీసర్. ఆమె ఎవరు? స్మితా సబర్వాల్. ఏం జరిగింది మరి? మీడియా మొత్తం ఆమె వైపే వచ్చింది. ఎందుకు అనగా కాళేశ్వరం విషయంలో తన పేరును తీసేయాలి, కాళేశ్వరం విచారణ కమిటీ పీసీ ఘోష్ కమిటీ నా పేరును అందులో చేర్చింది, దాన్ని తీసివేయాలని హైకోర్టును ఆశ్రయించింది ఈ స్మితా సబర్వాల్. ఈమె గతంలో సీఎంఓలో పనిచేసింది. ఇప్పుడు ఐఏఎస్గా ఆమె హైకోర్టును ఆశ్రయించింది. మరి ఏం జరుగుతుంది? కాళేశ్వరం విచారణ పేరు మీద స్మితా సబర్వాల్ కానీ, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, స్మితా సబర్వాల్ కావచ్చు, ఈ ముగ్గురు హైకోర్టును ఎందుకు ఆశ్రయిస్తున్నారు? ఆ విచారణ కమిటీలోని పేరు ఎందుకు తొలగించాలని కోరుతున్నారు? తప్పు చేయనప్పుడు ఎందుకు హైకోర్టుకు మెట్లు ఎక్కిర్రు? హైకోర్టుకు పోయినంటేనే తప్పు చేసినటువంటి సంకేతాలు ప్రజల్లోకి పోతాయి. కాబట్టి తప్పు చేయనప్పుడు ఏ విచారణ కమిటీ వచ్చినా, ఏ రేవంత్ రెడ్డి వచ్చినా, రేవంత్ రెడ్డి తాత వచ్చినా భయపడకుండా ఉండాల్సినటువంటి కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్ ఒక్కొక్కరు హైకోర్టు మెట్లెక్కుతున్నారు. ఎందుకు అంటే హైకోర్టు ఖచ్చితంగా విచారణ కమిటీకి వ్యతిరేకంగా ఏం చెప్పదు, పేరు తీసేయమని ఏం చెప్పదు. కానీ హైకోర్టుకు వెళ్ళి మేము అప్పీల్ చేసినట్టు ఉండాలని చేస్తున్నారు. అది ప్రజలలో పలచనబడేటువంటి విధంగా పోతుంది. కేసీఆర్ పలచనబడతాడు, హరీష్ రావు పలచనబడతాడు, స్మితా సబర్వాల్ పలచనబడుతుంది. ఎందుకు? తప్పు చేయనప్పుడు హైకోర్టు మెట్లెక్కిరనేది ప్రజలు అనుకుంటారు. కాబట్టి ఇంకేం చెప్తుంది? నేను 3 బ్లాకులు నిర్మించడంలో నాకు సంబంధమే లేదు అంటుంది. మరి ఎవరికి సంబంధమో చెప్పాలి కదా. హరీష్ రావుకు సంబంధమా, కేసీఆర్కు సంబంధమా? ఎవరు తప్పు చేసిర్రు? అసలు కాళేశ్వరం కట్టినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ నాకు సంబంధం లేదంటాడు. అప్పుడు ఆ శాఖ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు నాకు సంబంధం లేదంటాడు. స్మితా సబర్వాల్ ఆమె నాకు సంబంధం లేదంటాడు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు దానికి అదే కట్టుకుందా? దానికి అదే నిర్మాణం అయిపోయిందా? దానికి అదే సిమెంట్ తెచ్చుకొని, దానికి అదే సలాకులు తెచ్చుకొని, మేస్త్రి లేకుండా, ఎవరు పని చేయకుండా, ముఖ్యమంత్రి లేకుండా, మంత్రులు లేకుండా, కలెక్టర్లు లేకుండా దానికి అదే నిర్మాణం చేసుకొని 100 కోట్లు 1000 కోట్లు స్కాము ఆ కాళేశ్వరం ప్రాజెక్టు దానికి అదే చేసుకుందా అనేటువంటిది జనాలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి హైకోర్టు మెట్లు ఎక్కకుండా మీరు తప్పు చేస్తే తప్పు చేసినవని ఒప్పుకోండి, తప్పు చేయకపోతే ఏ విచారణకైనా సిద్ధంగా ఉండాలి. అంతేగాని నా పేరు తీసేయండి అని హైకోర్టు మెట్లు ఎక్కితేనే మీరు తప్పు చేసినట్టు జనాలకు అర్థమవుతుంది. ఏదేమైనా మేడిగడ్డ పిల్లర్ కుంగిన తర్వాత కాళేశ్వరం బయటకు వచ్చింది. కాళేశ్వరం విషయంలో ఏం జరిగిందనేది బయటకు వచ్చింది. ఈ కాళేశ్వరం సంబంధించి ప్రభుత్వం ఒక విచారణ కమిటీని నియమించింది, పీసీ ఘోష్ కమిటీ. 665 పేజీలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిండ్రు. మరి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో దాని మీద చర్చ కూడా నడిచింది. ఈ చర్చ నడిచిన తర్వాత ఇది కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పాలని సిబిఐకి అప్పచెప్పినట్టు మనకు వార్తలు కూడా వచ్చినాయి. ఏదేమైనా ఈ విచారణకు సంబంధించి అరెస్ట్ చేస్తే, రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు ఏం జరిగిందో, చంద్రబాబు జైలుకు వచ్చిన తర్వాత చంద్రబాబు మీద ఎట్లయితే సానుభూతి పెరిగి ముఖ్యమంత్రి అయిందో, ఇప్పుడు కేసీఆర్ను కూడా ఈ కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి మీద ప్రజలకు కోపం వచ్చి, కేసీఆర్కు సానుభూతి వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ వస్తాడేమని ఉద్దేశించి నేను అరెస్ట్ చేయను అని చెప్పేసి తన కోర్టులో ఉన్నటువంటి బంతిని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటి సంస్థలైనటువంటి సిబిఐకి ఇచ్చిండు. మరి సిబిఐ ఏం తెలుస్తుంది? సిబిఐ విచారణ చేసిన తర్వాత నిజంగా కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, స్మితా సబర్వాల్ మీద విచారణ చేసి ఏమన్నా చర్యలు తీసుకుంటుందా? లేదా ఈ ముగ్గురు బీజేపీ, కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ తోటి కుమ్మక్కై సరెండర్ అయ్యి ఈ పక్కదారి పడుతుందా విచారణ అనేది చూడాలి. ఏదేమైనా బీజేపీకి కేసీఆర్ లొంగిపోయే ప్రమాదం ఉంది. లొంగిపోయిన తర్వాత కేసీఆర్ మీద బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ కాళేశ్వరం మీద ఏం చర్యలు తీసుకోకుండా కాలయాపన చేసేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి.